నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ హౌస్. ఈరోజు మన రవితేజ బుద్ధ గారితో ఉన్నాము. ఆయనతో రీసెంట్గా ఇప్పుడు కొత్తగా వస్తున్న కేసెస్ హెచ్ఎంపివి, అసలు ఈ వైరస్ ఎలా వస్తుంది, దాన్ని నివారించవచ్చా, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి గురించి ఆయనతోనే మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్, అసలు ఏది హెచ్ఎంపివి అనే వైరస్ ఏంటి, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని అరికట్టవచ్చా, అరికట్టలేమా, వ్యాక్సిన్స్ ఏమైనా వచ్చాయా రాలేదా? నిన్ననేమో 2 అన్నారు, ఈరోజు 7 కేసెస్ చెప్తున్నారు. అసలు ఏంటి సార్ దీన్ని? ఫస్ట్ హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటాం అన్నమాట. ఓకే. సో ఇది కూడా వైరస్లో ఒక భాగం. ఎట్లాగైతే కరోనా వైరస్ ఉందో, ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉందో, ఈ వైరస్ అన్నిటితో పాటు ఈ హెచ్ఎంపివి కూడా ఒక వైరస్. సో ఇది ఫస్ట్ 2001లో కనుగొన్నారు. ఓకే, నెదర్లాండ్స్లో ఫస్ట్ కనుగొన్నారు ఈ 2001లో ఫస్ట్ ఈ హెచ్ఎంపివి అనే వైరస్. ఇది ఏంటంటే ఫస్ట్ మోస్ట్లీ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు దగ్గిన తుమ్మిన, వాళ్ళు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. సో ఎప్పుడైనా డ్రాప్లెట్స్ తగ్గిన తుమ్మినప్పుడు డ్రాప్లెట్స్ పడతాయి కదా సర్ఫేస్ మీద. సో లేదంటే ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ దగ్గర ఉన్నా కానీ, సో ఇన్ఫెక్టెడ్ డ్రాప్లెట్స్ టచ్ చేసి మళ్ళీ మన ఫేస్ కానీ ఐస్లో కానీ రబ్ చేసుకుంటే దానివల్లే ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఈదర్ డైరెక్ట్గా ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ వాళ్ళు దగ్గినప్పుడు, సో వాళ్ళ ఏరోజోల్స్ ఇన్హేల్ చేసినప్పుడు సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మోస్ట్లీ ఈ వైరస్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మనం నోరు, ముక్కు, నోరు, గొంతు ఎఫెక్ట్ అవుతుంది. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మన లంగ్స్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో ఇది ఏంటంటే ఎవరిలో ఉన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎవరిలో ఉన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఎవరు రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉంటారంటే చిన్నపిల్లలు, ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, లేదంటే వయసు పైబడిన వాళ్ళు, లేదా కొంతమందికి ఏంటంటే ఇమ్యూన్ సప్రెషన్, ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేదంటే థైరాయిడ్, లేదంటే ఊపిరితిత్తులు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, లేదంటే సిఓపిడి, ఆస్తమా, ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఎవరికైతే ఇమ్యూన్ సప్రెషన్స్ ఉన్నారో, ఎవరైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్, లేదంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్, కిడ్నీ లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, లేదంటే ఎవరైతే కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, సో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళు బాగా సివియారిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ ఎప్పుడైతే ఆ డ్రాప్లెట్స్ ఇన్హేల్ చేసుకున్నామో, సో దానికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. దానికి 5 to 7 days ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మీకు ఎప్పుడైతే ఆ వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు 5 to 7 days లోపల మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అన్నమాట. దీని మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చి మన కోవిడ్లో ఏం చూస్తాం అదే సిమ్టమ్స్ అనమాట. ఒకటి జలుబు రావటము, లేదంటే దగ్గు రావటము, పిల్లి కూతులు చాతంతా పట్టేయడం, పిల్లి కూతులు రావటము, లేదంటే సైనస్ ప్రాబ్లం, రైనోరి అంటాం, ముక్కంతా కారిపోవడము, లేదంటే గొంతు నొప్పి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండే తాలూకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట హెచ్ఎంపివి తాలూకు లక్షణాలు. సో ఎప్పుడైతే ట్రావెల్ చేశారో, లేదంటే ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో, సో వాళ్ళ నుంచి ఫస్ట్ దూరంగా ఉండటం బెటర్. సో తర్వాత ఏంటంటే తర్వాత మీకు ఏదైతే సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, సపోజ్ ఇప్పుడు పైన లక్షణాలన్నీ అనిపిస్తున్నాయో, జస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది, ఆర్టీపీసీఆర్. సేమ్ మన కోవిడ్ ఎట్లా చేస్తామో ఇది కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ లాగే ఉంటుంది. సో ఇది కూడా తెలిసిపోతుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. సో అదే తగ్గిపోతుంది. సో మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. సో కోవిడ్ లాగా బాగా సీరియస్ అయ్యి ఇన్ఫెక్ట్ అవ్వాల్సిన ప్రాబ్లం, అంత ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో, లేదంటే ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్, ఎవరికైతే హ్యూమన్ మెటాన్యూమో వైరస్తో పాటు ఆర్ఎస్వి అంటారు అన్నమాట, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. సో ఒక వైరస్తో పాటు 2-3 వైరస్లతో కూడా కలిసి వస్తే వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్
ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎస్పెషలీ ఎవరికైతే పెద్దవాళ్ళు ఉన్నారో పిల్లలు ఉన్నారో వాళ్ళు వ్యాక్సినేషన్స్ వేయించుకోవడం, ఎవరైతే వ్యాక్సినేషన్స్ వేయించుకున్నారో వాళ్ళు కూడా సివియారిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే మీకు ఈ సిమ్టమ్స్ ఉండి సో అయినా తగ్గట్లేదు, మీకు ఆయాసం బాగా పెరిగిపోతుందంటే అప్పుడు చాలా అలార్మింగ్ సైన్ అనమాట. సో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సో ఈ టెస్ట్లన్నీ చూసి ఎవరైతే మీ పల్మనాలజిస్ట్ ఉన్నారో వాళ్ళని కలిస్తే వాళ్ళు మీకు ఫర్దర్గా గైడ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దీనికి మెడిసిన్ అంటూ ఏం లేదండి. ఏ వైరస్కి అనేది మెడిసిన్ అనేది ఉండదు. అది కాకుండా ఇప్పుడు మనకు ఇది చాలా సెల్ఫ్ లిమిటింగ్ అంటే వచ్చినా కానీ అంత సివియారిటీగా ఉండే ఛాన్సెస్ ఉండదు. సో ఒకవేళ వచ్చినా కానీ హైడ్రేట్ అవడం, ఐసోలేట్ అవడము, సో ప్రికాషన్స్ తీసుకుంటే దాని అన్నమాట అదే తగ్గిపోతుంది. సో సెల్ఫ్ లిమిటింగ్ అనమాట అది. సో ఎప్పుడైతే మనకి సివియారిటీ పెరుగుతుందో అప్పుడు హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాల్సి వస్తుంది. అది అలార్మింగ్ సైన్ అనమాట. సో ప్లస్ దానికి తోడు ఏంటంటే దీనికి వ్యాక్సిన్ కూడా ఏం లేదు. యూజువల్ మన కోవిడ్ వైరస్కి ఎట్లాగో వ్యాక్సిన్ ఉందో దీనికి కూడా వ్యాక్సిన్ లేవు. సో లక్కీగా ఏంటంటే ఇది చాలా సివియారిటీ తక్కువ ఉండే వైరస్ అనమాట. సో అంత ప్యానిక్ అయ్యి అంత కంగారు పడాల్సిన అవసరం, అంత కంగారు పడాల్సిన వైరస్ అయితే ఏం కాదు. చిన్న పిల్లలకు లేదా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం సివియారిటీ ఎక్కువ ఉండే పండుగ కాకుండా దాంతో పాటు వాళ్ళకి వేరే ఇప్పుడు సపోజ్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్తో పాటు ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే సిగరెట్లు తాగిన వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ లంగ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి ఈ వైరస్ రావడం వల్ల వాళ్ళు కొంచెం సివియారిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మరి 2 days మరీ భయపడుతున్నారు కదా సార్, సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ అవుతున్నాయి. అండ్ తర్వాత రీసెంట్ ఒక వీడియో చూసాను, నిన్నే పెట్టాను, చైనా నుంచి ఒక మన ఇండియన్ ఇక్కడ అంత హెవీగా లేదు ఆ వైరస్, ఒక చిన్నది వచ్చేసరికి పెద్ద పబ్లిసిటీ చేసేస్తున్నారు. కోవిడ్ టైంలో కూడా ఇక్కడ దాదాపు 5 లక్షల మంది 30 lakhs మెంబర్స్ చనిపోయారు. అక్కడ మాత్రం 5-6 lakhs, ఇండియాలో మాత్రం 20 lakhs చనిపోయారు. 50 lakhs అఫీషియల్ గా తెలిసింది 20 lakhs వరకే, నాన్ అఫీషియల్ గా ఒక 50 lakhs దాకా అయి ఉంటుంది. బట్ చైనాని బ్లేమ్ చేస్తున్నారు అన్నట్టుగా వీడియో చేశారు. ఓవరాల్ గా చూస్తే చైనాని బ్లేమ్ చేస్తున్నారు అన్నట్టుగా. ఇది ఓన్లీ చైనాలో కాదండి, ఇది అన్ని చోట్ల ఉందండి. ఇది ఇది అదక్కడే పుట్టిందని కాదు, ఇది ఎప్పుడో 2001లోనే మన నెదర్లాండ్స్ లోనే ఉంది ఈ వైరస్. సో ఇది ఏంటంటే సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ ఈ వైరస్ అనేది యాంటీజెనిక్ డ్రిఫ్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఒక సీజన్లో ఒక వైరస్ వస్తుంది, ఇంకో సీజన్లో ఇంకో వైరస్ వస్తుంది. అంతెందుకు మనకి ఫ్లూ ఉందనుకోండి, ఎవ్రీ వింటర్లో ఇన్ఫ్లుయెన్జా అనేది క్వైట్ కామన్ మనకి. సో అదేంటంటే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. సో దానికి ఏంటంటే అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అందులో ఏంటంటే కొన్ని వైరస్లు ఉంటాయి, ఏది డేంజరస్ ఏది నాన్ డేంజరస్ అనేది తెలుసుకుంటాం. అప్పుడు 2001లోనే ఇది స్టార్ట్ అయిందని చెప్పేసి డాక్టర్స్ తెలుసు, దానికి వైరస్ కి మెడిసిన్ కూడా అప్లై కనుక్కుంటే అయిపోయింది సార్. సో కానీ ఇదంతా సివియర్ ఎఫెక్ట్ అవ్వదు, ఇష్యూస్ దాంట్లో డేంజరస్ కాదు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఇప్పుడు చాలా మంది చనిపోయారు. సో అందుకే వ్యాక్సిన్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేశారు. కానీ ఇది అంత సెల్ఫ్ లిమిటింగ్ అంతా. సో ఇది వచ్చినా కానీ అంత సివియర్ గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ కోవిడ్ మళ్ళీ లక్షణాలు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? కోవిడ్ వల్ల అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఏం లేవండి. మళ్ళీ వచ్చే పూర్తిగా పోయినట్టే. లాస్ట్ 2 years లాస్ట్ ఇయర్ ఏదో అక్కడక్కడ విన్నా ఉన్నాయి, స్టార్ట్ అవుతున్నాయి అన్న. రీసెంట్ గా అయితే ఏం కేసెస్ అయితే ఏం రిపోర్ట్ అవట్లా. సో వచ్చినా కానీ ఇంత సివియర్ గా అయితే ఏం ఉండవు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఒకసారి మళ్ళీ వస్తే వాళ్ళకి కొంచెం డేంజర్ అని చెప్పేసి అన్నారు. లేదండి, వ్యాక్సిన్ వేయించుకుంటే మీరు ఏ డిసీజ్కి వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ డెఫినెట్గా దాని ద్వారా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది మీకు ఆ వైరస్ రాకుండా. సపోజ్ మీరు చిన్నపిల్లల్లో తీసుకుంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు రెగ్యులర్గా వ్యాక్సినేషన్ తీసుకుంటూనే ఉంటారు. మనకు ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ చూస్తే మీకు నిమోనియా వ్యాక్సిన్, BCG వ్యాక్సిన్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఎన్ని వ్యాక్సిన్స్ అవుతూనే ఉంటాయి. సో ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే జస్ట్ ఇన్ కేస్ వాళ్ళకి నిమోనియా వచ్చినా కానీ ప్రొటెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాగే మీరు వయసు భయపడిన వాళ్ళకి కూడా రెగ్యులర్గా వ్యాక్సినేషన్స్ చేయించుకోవాలి. అట్లాగే నిమోనియా వ్యాక్సిన్ కానీ ఇన్ఫ్లుయెన్జా కానీ. సో చేయించుకుంటే ఏంటంటే అదొక ప్రొటెక్షన్ ఉంటుంది. సో మీ బాడీకి ఒక బాడీలో ఒక యాంటీబాడీస్ క్రియేట్ చేసి ఒకవేళ అది వచ్చినా కానీ ఆ డిజీజ్ సివియారిటీ అనేది తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది అనమాట.
దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా సో ఉంటాయని చెప్పేసి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, చాలా రేర్ అండి సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏ ఇంజెక్షన్ తీసుకున్నా కానీ, ఏ మెడికేషన్ తీసుకున్నా కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. బట్ ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కంప్లీట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఓకే. సో ఏ మెడిసిన్ తీసుకున్నా దానికి కొంతమందికి పడవచ్చు, కొంతమంది పడకపోవచ్చు. ఓకే, చూసారు కదండి, హెచ్ఎంపివి అంత డేంజరస్ వైరస్ కాదు, అది అంతగా సివియర్ గా ఉండేది ఏం కాదు. సెల్ఫ్ ప్రొటెక్షన్ మనం వచ్చినా కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోస్ చాలా ఉన్నాయి. కోవిడ్ లాగా మళ్ళీ వైరస్ వచ్చేసింది, హెవీగా వస్తుంది, ఇక వాళ్ళు వస్తే చనిపోతున్నారు అదని చెప్పేసి అవన్నీ సోషల్ మీడియాలో చూసి నమ్మొద్దు. సో ఇలాంటివి కూడా మనం డైరెక్ట్ డాక్టర్ గారితోనే మాట్లాడి తెలుసుకున్నాం కాబట్టి అంత ఎఫెక్టివ్ కాదంట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతుందండి. ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. నమస్తే.